వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. నాగబాబుకు మంత్రి పదవి ప్రకటించి నేటితో ఏడాది పూర్తి. 2024 డిసెంబర్ 9 జనసేన పార్టీ సీనియర్ నేత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్న నాగబాబు గారికి మంత్రివర్గంలోకి ఆయన తీసుకుంటున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అధికారికంగా ఒక లెటర్ రిలీజ్ చేసి నేటితో సంవత్సర కాలం పూర్తవుతుంది. అంటే ఇది 2025 డిసెంబర్ 9 నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 2వ సంవత్సరం మొదలవబోతుంది. ఎప్పుడు తీసుకుంటారు? ఎన్నాళ్ళకు తీసుకుంటారు? అసలు తీసుకుంటారా? తీసుకోరా? తీసుకోకపోతే ఎందుకు తీసుకోరు? తీసుకుంటే ఎప్పుడు తీసుకుంటారు అనేటువంటి ఒక క్లారిటీ కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మంచి అండర్స్టాండింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారే మంత్రివర్గంలోకి ఇద్దరు అన్నదమ్ములు ఉంటే బాగుండదు అని చెప్పేసి ఆయనే నాగబాబు గారికి మంత్రివర్గంలోకి వద్దని చెప్పేసి ఆపారనే అందరూ అనుకుంటా ఉన్నారు. అదే నిజమైతే పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా చెప్పొచ్చు, దానికేం తప్పులేదు. కానీ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఈ కూటమిలో గొడవలు పెట్టేందుకు నాగబాబు గారిని చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారని, నాగబాబు గారిని మంత్రివర్గంలోకి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవట్లేదని, కావాలని తొక్కేస్తున్నారని, లోకేష్ గారు తొక్కేస్తున్నారని, బాలకృష్ణ గారు నాగబాబు గారికి ఇస్తే మంత్రి పదవి నాకు కూడా ఇవ్వాలని చెప్పేసి అడ్డుపడ్డాడని రకరకాలుగా ఏడాది కాలం నుంచి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది? కూటమి విచ్ఛిన్నమవుతుంది కదా. క్యాడర్కి ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముందు నాగబాబు గారికి ఆ ప్రకటనలు ఏం చెప్పారు ఒకసారి మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్, ఆత్మకూరు గ్రామం, మంగళగిరి మండలం, గుంటూరు 522503 పిన్ కోడ్, ఆంధ్రప్రదేశ్. తేదీ 9/12/2024 అంటే డిసెంబర్ 9వ తారీఖు 2024 సంవత్సరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ కూటమి అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి శ్రీ బీదా మస్తానరావు గారు, శ్రీ సానా సతీష్ గారు, భారతీయ జనతా పార్టీ నుండి శ్రీ ఆర్ కృష్ణయ్య గారులను ప్రకటిస్తున్నాము. అంటే అప్పటి వరకు కూడా నాగబాబు గారికి రాజ్యసభ వెళ్ళే అవకాశం వస్తుందని అందరూ భావించారు, ఆశించారు. వస్తుందని ప్రధాన మీడియాలన్నీ కూడా కోడే కూసాయి. కాకపోతే ఆయనకు అవకాశం రాలా. సో రాలేదు కాబట్టి కూటమిలో కాస్త ఒక అలజడి క్రియేట్ అయింది. ఇదేంటిది, కూటమిలో కీలక పాత్ర జనసేన కదా, నాగబాబు గారిని ఆ రోజు అనకాపల్లి ఎంపీగా ముందు అవకాశం ఇచ్చి ఆ తర్వాత త్యాగం చేయించారు. సీఎం రమేష్ గారికి ఆ సీట్ ఇచ్చారు. మరి ఎన్ని త్యాగాలు చేయాలి? జనసేన పార్టీ చేయాలా త్యాగాలు, మెగా కుటుంబమే చేయాలా త్యాగాలని జన సైనికులందరూ కూడా కాస్త ఆవేదన ఆందోళన చెందుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఈ లెటర్ రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ కూటమి అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీ బీదా మస్తానరావు గారు, శ్రీ సానా సతీష్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆర్ కృష్ణయ్య గారుల పేర్లు ప్రకటిస్తున్నామని చెప్పి కింద లైన్ చూస్తే జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొనిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడమైనది. అది శ్రీ కొనిదెల నాగబాబు గారిని, జనసేన ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ కొనిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడమైనది. నిర్ణయించేశారు, నిర్ణయం అయిపోయింది కాబట్టి లెటర్ రిలీజ్ అయింది. ఇక ఇట్లు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు. చక్కగా చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా ఉంది. సంవత్సరం పూర్తయింది. అంటే కూటమిలో మీకు అండర్స్టాండింగ్లు ఉండి ఉండొచ్చు, దానికేమీ అభ్యంతరం లేదు. ఈ లెటర్ రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక వారానికో 10 రోజులకో ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? అందరిలాగా కాదు, నేను మా అన్నయ్య శాసన మండలికి ఎంపికైన తర్వాతనే మంత్రివర్గంలో కూర్చుంటారని చెప్పారు. అందరూ ఏమనుకున్నారంటే ఒక నెల రోజుల్లో ప్రమాణ స్వీకారం ఉంటుంది అనుకున్నారు లెటర్ రిలీజ్ చేశాక. కానీ అది కాదు, ఆయన శాసన మండలిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మంత్రివర్గంలో కూర్చుంటారన్నారు. ఓకే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని పార్టీల నాయకులు కాదు కాబట్టి వాళ్ళు ఆయన చాలా జెన్యూన్గా ఉన్నారు కాబట్టి రాజకీయాల పట్ల కూడా చాలా నిజాయితీతో నిబద్ధతతో ప్రయాణం చేయాలి రాజకీయాలు అనుకున్నారు కాబట్టి ఇది యాక్సెప్ట్ చేశారు పబ్లిక్. నాగబాబు గారి ఎమ్మెల్సీ అయ్యి 9 నెలలుగా వస్తుంది. 9 నెలలు
ఇంతవరకు ఆయనకు అవకాశం లేదు మంత్రివర్గంలో. సో ఇప్పుడు ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మరొకసారి చర్చకొచ్చింది. కారణం ఏడాది పూర్తి అవటం, పవన్ కళ్యాణ్ గారి సొంత అన్నయ్య కావటం, చిరంజీవి గారి తమ్ముడు, మెగా బ్రదర్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎన్నో సేవలు అందించారు పార్టీకి. త్యాగం త్యాగం త్యాగం, ఆయన జీవితం అంతా త్యాగమే. ఆ రోజు ప్రజారాజ్యంలో అన్న కోసం ఓ సైనికుల్లో పనిచేశాడు చిరంజీవి గారి కోసం. ఆ రోజు ఆయన ఏమి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలే. పవన్ కళ్యాణ్ గారి కోసం సైనికుడిగా పనిచేశాడు. 2019లో పోటీ చేశారు నరసాపురం నుంచి, 2.5 లక్షల ఓట్లు సాధించారు, ఓటమి చెందారు. సో ఆ తర్వాత 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేస్తారనుకున్న తరుణంలో ఆయనకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. సో కాబట్టి ఇది నిజంగా చాలా సీరియస్ ఎపిసోడ్. ఒక క్లారిటీ ఇవ్వాలి. నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోవటం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే మా ఇద్దరు అన్నదమ్ములు ఉండటం వల్ల మా రాజకీయ వ్యతిరేకులు మా పార్టీ మీద, మా కుటుంబం మీద, మా నిజాయితీ మీద వాళ్ళు రకరకాల కామెంట్ చేస్తారు కాబట్టి మేము దానికి సముఖంగా లేము కాబట్టి మా అన్నయ్య మంత్రివర్గంలోకి మేము తీసుకోవట్లేదని పవన్ కళ్యాణ్ గారైనా చెప్పాలి, లేకపోతే జనసేన పార్టీ నుంచి అధికారికంగా ఎవరైనా చెప్పాలి, లేదా తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు గారు, లోకేష్ గారైనా చెప్పొచ్చు. దానికి ఏమి ఇబ్బంది లేదు. ఆయన మంత్రి కాకపోతేనే పెద్ద నష్టమే ఉంది. పవన్ కళ్యాణ్ గారు బ్రదర్. రాష్ట్రంలోని జన సైనికులందరూ ఆయన గొప్ప నాయకుడిగానే చూస్తారు. అందులో శాసనమండలి సభ్యులు. మంత్రి అయితే పెద్దగా ఒరిగేదేం లేదు. కాకపోతే ఆ పార్టీ చెందినటువంటి కష్టపడ్డ కార్యకర్తలకి 10 మందిని రాజకీయంగా పైకి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ అంతకుమించి వాళ్ళు ఏమి మంత్రి పదవులు తీసుకొని లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచుకునే క్యారెక్టర్ కాదు కాబట్టి. సో ఒక అవకాశం ఇస్తే ఓకే, ఇవ్వకపోతే ఇవ్వట్లేదని చెప్తే ఈ వైసీపీకి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు, లేకపోతే వారికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. నిజంగా ఇది చాలా సీరియస్ ఎపిసోడ్. మరి చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందేమో. మొత్తానికి ఆ రాజ్యసభ సభ్యులు కూడా దాదాపు సంవత్సరం పాటు మరి వారు చక్కగా పదవులు ఎంజాయ్ చేశారు. మరి రేపు 2026 జూన్ జూలై ఆ టైంకి అందులో కొంతమందివి 2 ఇయర్స్ పీరియడ్ ఉన్న వాళ్ళవి, 1.5 ఇయర్ పీరియడ్ ఉన్న వాళ్ళ రాజ్యసభ సంబంధించి ఆ పదవీ కాలం ముగిసే పరిస్థితులు కూడా ఆ టైం కూడా వచ్చేస్తుంది. సో మరి అప్పుడన్నా నాగబాబు గారికి మరి పెద్దల సభకు పంపిస్తారేమో అనేటువంటి హోప్ కూడా జనసేన పెట్టుకుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. సో మొత్తానికైతే ఇది నాగబాబు గారికి మంత్రి పదవి ప్రకటించి నేటితో ఏడాది పూర్తయింది. సో మరి దాని మీద ఒక స్పష్టత కానీ, ఒక క్లారిటీ కానీ ఆ పార్టీ అధిష్టానం కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఇంతవరకు ఇవ్వలేదు. క్యాడర్లో అయితే ఒక సందిగ్ధత నెలకొంది అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు.